సమస్యల పరిష్కారం కోసం గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు అక్రమంగా అరెస్టులు చేయించడాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమయ్య తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్మికులు గత 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఏలూరు నగరంలో మున్సిపల్ అధికారులు ప్రైవేటు వాహనాలను, ప్రైవేటు వ్యక్తులను నియమించి పనులు చేయించడానికి పూనుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు గత 2 రోజులుగా వంగాయగూడెంలోని వెహికల్ డిపో వద్ద ప్రైవేటు వాహనాలను, వ్యక్తులను నిలిపివేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు శుక్రవారం పోలీసులను రప్పించి ప్రైవేటు వాహనాలు, వ్యక్తుల్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మున్సిపల్ అధికారులు పురమాయించిన వాహనాలను, వ్యక్తులను దౌర్జన్యంగా పోటీ పనులు చేయడం కోసం తీసుకువెళ్లారు. అడ్డు వచ్చిన మహిళలను సైతం ఈడ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడం అన్యాయమని వారు ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రభుత్వం దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు మాని కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ బాబు, ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు, వారికి మద్దతుగా వచ్చిన ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపి తదితరులను 20 మందిని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యంగా బెదిరింపులతో పనులు చేయించడాన్ని నిరసిస్తూ శనివారం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బి సోమయ్య తెలిపారు. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వం దౌర్జన్యకాండను, అక్రమ అరెస్టులను ఖండించి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.